హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి తాటి కొబ్బరి రొట్టె అండి. చాలా ఈజీగా నేను చెప్పిన కొలతలతో ఫాలో అయ్యారంటే అస్సలు విరగకోకుండా నీట్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక తాటికాయ తీసుకోవాలండి. ఒక తాటికాయ తీసుకుని రొట్టెకి కావలసినవి ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు బెల్లం, కొద్దిగా చిటికెడు ఉప్పు, కప్పున్నర ఇడ్లీ నూకండి. ఇవి వాటర్ వేసి కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు తాటికాయ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల తాటికాయకున్న గుజ్జు మనకి లూజ్ అవుతుందండి. అందుకని మనం ఇలా ముందుగా కొట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాటికాయని తీసుకుని ఇలా 3 టెంకలు చెప్పున ఉంటాయండి. ఈ విధంగా విడదీసి తాటికాయ మీద ఉన్న స్కిన్ ఈ విధంగా తీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా తాటి క్రీమ్ అనేది ఈజీగా వస్తుంది. మొత్తం అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి చెప్పుని ఇప్పుడు క్రీమ్ తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా టైం పడుతుంది. ఇదే విధంగా మొత్తం 3 టెంకలో ఇలా స్లోగా క్రీమ్ తీసేసుకోవాలి. ఇలా 3 టెంకులు క్రీమ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పీచు ఉంటుందండి. ఆ పీచు వీడియోలో చూపించిన విధంగా చేశారంటే పీచు ఈజీగా వచ్చేస్తుంది. లేదు ఇలా వద్దు అనుకుంటే మనం పిండి జల్లుల్లో కూడా వేసి చేసుకోవడం వల్ల పీచు ఈజీగా వచ్చేస్తుందండి. నేనైతే ఇలా చేశాను. ఇలా పీచు తీసేసుకున్న తర్వాత క్రీము ఒక పెద్ద బౌల్లో వేసుకుని ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము, బెల్లం, చిటికెడు ఉప్పు, నానబెట్టుకున్న ఇడ్లీ నూక గట్టిగా పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తాటిపిండి వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు ఫ్లేమ్లో 7-8 నిమిషాలు టైం పట్టిందండి నాకు ఒక పక్క ఉడకడానికి. ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ప్యాన్ మీద ఒక ప్లేట్ ఈ విధంగా పెట్టి వీడియోలో చూపించిన విధంగా పెట్టి పక్క వైపుకు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ప్లేట్లో రొట్టు వేరే పక్కకి మార్చడానికి ఈ విధంగా టర్న్ చేసుకుని మనకి ఈజీగా వేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని ఇది కూడా లో టు ఫ్లేమ్లో 7-8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతేనండి, పాతకాలం నాటి కొబ్బరి తాటి రొట్టి చాలా ఈజీగా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.